నిల్లు 3 ముక్కలు కాబోతోందండి. కంగారు పడకండి. ఈ ఇంటికి గట్టి సిమెంటే వాడారు. నేను చెప్పేది మన పండంటి సంసారం గురించి, మన పచ్చని సంసారం గురించి, మన ఉమ్మడి కుటుంబం గురించి, మన బంగారు కుటుంబం గురించి. మన విషయం స్ట్రైట్ గా చెప్పు. అత్తయ్య గారు మనల్ని వేరు కాపురం పెట్టుకోమని అల్టిమేట్ జారీ చేశారండి. మీరు కోలుకోగానే మా అక్కను తీసుకుని నన్ను తీసుకుని మీరు సపరేట్ గా వెళ్ళాలని ఆర్డర్ వేశారండి. ఎంత చోద్యం అండి. లోకంలో కోడళ్ళొచ్చి వేరు కాపురం పెట్టిస్తారు. మన ఇంట్లోనేమో కోడళ్ళొచ్చాక అత్తగారే వేరే కాపురం పెట్టిస్తున్నారు. ఏంటో ఆనాడు మీ అమ్మగారు వండిన కూరను అరిగించుకోలేక వాంతులు చేసుకునే మీ జేజవల అయిపోయింది నా పరిస్థితి. ఈ మింగుడు పడని నిజం, ఈ జీర్ణం కాని జీవిత సత్యం మీకెలా డైజెస్ట్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు. తల్లి మాట కాదన్న కొడుకులా మీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారో, గుండె రాయి చేసుకుని మనసులోని మమకారాన్ని చంపుకుని వేరు కాపురానికి ఒప్పుకుని కన్న తల్లి మాటకు విలువిస్తారో ఆ కాలమే నిర్ణయించాలి. నా పిచ్చి గాని కోపంలో ఎన్నో అంటారు. అవన్నీ నిజంగా జరుగుతాయా? ఎన్నాళ్ళు మీ అమ్మగారు గీసిన గీత దాటని మీరు ఇవాళ హై జంప్ చేసి ఆ గీతం దాటేస్తారా? ఇంతకాలం మీ మీదే ఆశలు పెట్టుకున్న అత్తగారు ఒక్కసారిగా లాంగ్ జంప్ చేసేసి మనల్ని ఎందులోనైనా దూకేమంటారా? మీరేమో అందరు కొడుకుల్లా కాదాయే. వెళ్లిపోమ్మనగానే మీ బ్యాక్గ్రౌండ్ లో అగ్నిపర్వతాలు పేలి, సముద్రం ఉప్పొంగి, భూమి రెండుగా చీలి ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నట్టు మీరు ఫీల్ అవుతారాయే? ఏమో చూద్దాంలేండి. అత్తగారు కడుపు తిప్పి చంపుకొని, కడుపు కోత పెంచుకుని, కఠినంగా మారిపోయి ఖచ్చితంగా వెళ్లిపోమని చెప్తే అప్పుడు సర్దుకుందాంలేండి బట్టలు. ఇప్పుడెందుకు? అత్తయ్య గారు మనల్ని వేరు కాపురం పెట్టుకోమని అల్టిమేట్ జారీ చేశారండి. అమ్మయ్యా, కడుపు నిండా తిన్నాను. మళ్ళీ దొరుకుతుందో లేదో. రేపు పొద్దున్న 6 అలారం పెట్టమ్మా భారతి. దేనికి? 7 బండెక్కేసి మా తమ్ముడింటికి వెళ్ళిపోతాను. అక్కడే ఉంది బూడిద, వాడే అడుగు తింటున్నాడు.
రేపటి నుంచి ఇక్కడ మాత్రం ఏముంటుంది బూడిదా? మీకు అదే గతి, అదో గతి రాసి పెట్టుందిగా. చిచి, ఏం వాగుతున్నావు? మాకేం కర్మ అడుగు తినడానికి? అన్నం పెట్టే చేతిని తన కూర్చున్న కొమ్మని నరుక్కునే వాళ్లకు అదేగా జరిగేది. దేని గురించి నువ్వు మాట్లాడేది? శాసనం చేసావుగా, శిలాశాసనం. నువ్వు మాట్లాడేటప్పుడు ఎవరి కళ్ళు చెవులు తప్ప ఇంకేవి పని చేయకూడదని అందరి నోళ్లు మోయించి నువ్వొక్కదానివే నోరు తెరిచి వేరే కాపులు పెట్టుకోమని ఆర్డర్ వేశావు కదా, దాని గురించి. ఏ ఇప్పుడు నీ కళ్ళు తప్ప చెవులు పనిచేయడం లేదా? చెవులతో పాటు నోరు పనిచేయడం మానేసిందా? నా లెక్కలు నాకున్నాయి, ఇందులో నువ్వు కల్పించుకోకు. ఏమిటే నీ లెక్కలు? ఎదిగొచ్చిన కొడుకుని, సంపాదించి పెట్టే కొడుకుని ఏ తల్లైనా దూరం చేసుకుంటుందా? వెనకటికి ఎవరితో కోడల మీద కోపంతో కుర్చీని తన్నేసి కుంపడ మీద కూర్చుందట. అలా ఉందే నీ ఎవ్వారం. కోడలు కొరువి దెయ్యాలయ్యారని, వియ్యాల వారితో కయ్యాలొస్తున్నాయని కన్న కొడుకులు బయటికి గెంటేసి కాలు మీద కాలేసుకుని కూర్చుందాం అనుకుంటున్నావా? బుద్ధుండి ఆ మాట అంటున్నావా? ఎవడి ఆస్తి వాడు పనిచేసుకుని పోయాక నీకే మిగులుతుంటే పాత గొప్ప కొత్త చిప్ప తప్ప. అత్తయ్య, అత్తయ్య, ఏం కావాలి? చిన్న క్లారిటీ కావాలి. ఏంటది? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? మీకు మైండ్ దొబ్బిందా అత్తయ్య? ఏంటే, ఏం కూస్తున్నావు? అది నా ఒక్కదానికి అనిపించలేదు, టోటల్ అందరికీ అనిపించింది అత్తయ్య. మీకన్నా చిన్నదాన్ని, ఉన్నదాన్ని ఉన్నట్టు అడిగేదాన్ని, లేనిదాన్ని లేదని చెప్పేదాన్ని. అందుకే చెప్తున్నాను, మీకు బుద్ధి లేదు అత్తయ్య. ఒసేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? పెద్దవారు, అనుభవజ్ఞులు, ఏళ్లు పెరిగాయి, ఒళ్ళు కూడా పెరిగింది. మీకే ఏం మాట్లాడాలో తెలియనప్పుడు మాకు మాత్రం ఏం తెలుస్తుందిలేండి అత్తయ్య. ఎవరేమనుకుంటే నాకేంటే, నా మటుకు నేను క్లారిటీగా ఉన్నాను. ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి చూడండి, ప్రతి పిచ్చోడు ఇలాగే అనుకుంటాడు. ఈ పిచ్చి మీకెప్పటి నుంచి అత్తయ్యా? అడవిలో కోతి కొరికినప్పటి నుంచా? ఎలుగుబంటు మిమ్మల్ని గోకినప్పటి నుంచా? అడవి మీద అభిమానం పెరిగి, ఆస్తి మీద మమకారం చచ్చి, అన్నీ వదులుకొని అడవుల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? వెళితే గిళితే అడవిలోకి నువ్వెళ్ళాలే, నాకేం అవసరం? లేకపోతే ఏంటత్తయ్యా? మీ వేలితో మీకన్నీ పొడుచుకుంటున్నారు, మీరు కూర్చున్న కొమ్మను మీరు నరుక్కుంటున్నారు. అసలేమైంది మీకు? సరిగ్గా చెప్పి చచ్చావు. నువ్వు చాటు నుండి విని చచ్చినట్టే సరిగ్గా నేనన్న మాట చెప్పి చచ్చావు. నా మనవరాలను ఎత్తుని కూర్చున్న శని నేనే దింపి తైలాభిషేకం చేస్తాను గాని తైతెక్కలాపి నువ్వు తగలాడు. సరిగ్గా నేనన్న మాట చెప్పావా? అంటే సరిగ్గా నేననుకున్నట్టే చెప్పావన్నమాట. చెప్తావు, ఎందుకంటే మా అత్త రోడ్డున పడితే నువ్వు వీధి పడతావు కదా. అందుకే నువ్వు కాస్త గడ్డి పెడుతూనే ఉంటావని నేను అప్పుడే అనుకున్నానులే జేజవ్వా. నార్మల్, నీలాగా దిక్కుముక్కు లేదనుకుంటున్నావా? నా సైడు బోల్డంత బలగం ఉండేచ్చినా ఏదో నా మనవరాల మీద ప్రేమతో నేను ఇక్కడ ఉంటున్నానే తప్ప నాకేం కర్మ. వాళ్ళంతా కలిసి కాళ్ళిరగొట్టి కర్ర చేతికిస్తేనే నువ్వు ఇక్కడికి వచ్చావంట కదా. మా పెళ్లిలో మా అత్త చుట్టాలెవరో చెప్తుంటే విన్నానులే. ఎవత కూత కోసింది? దాని నాలుగు తెగ్గొస్తాను, దాన్ని సిగ కత్తిరించి శవరాలోడికి అమ్మేస్తాను. ఎవతది? అమ్మమ్మ, నువ్వుండు. దీంతో మనకి మాటలేంటి? 4 రోజులు పోతే ఇదేవరితో మనమెవరమో. నా వేలితో నా కన్ను నేనే పొడుచుకుంటాను. నాకదొక ఆనందం. నేను కూర్చున్న కొమ్మను నేనే నరుక్కుంటాను. నాకదో తృప్తి. మూట ముల్లె సర్దుకుని ఊరు వాడ వదిలేసి కొంప గోడు వెతుకుని చెట్టు పుట్ట చూసుకుని చెట్టపట్టాలేసుకుంటూ అక్క చెల్లెలు అడుగు తిని చావడానికి రెడీగా ఉండండి. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది, నీకు నిజంగానే మైండ్ దొబ్బింది. వేరు కాపురం అంటే మొగ్గులను వదిలేసి పిల్లలు వేరుగా పోవడం కాదు. నీ కొడుకులతో కలిసి నీ కోడలు కూడా బయటకెళ్ళడం. పోతాం, నా మొగ్గుని నేను, మా అక్క మొగ్గుని అది కొంగును ముడేసుకుని పోతాం. ఇల్లు వాకిలి, పొలము పుట్ర, నగ నట్ర, ఆస్తి గట్ర అన్నీ పంచుకుని పోతాంలే అత్తయ్య.
కొంప మాకు, గోడు మీకు, ఆస్తి మాకు, పాస్తి మీకు, ఊరు వాడ మాకు, వాళ్ళ కాడు మీకు, చెట్టు పుట్ట మీకు, చట్టా పట్టాలు మాకు, సౌభాగ్యం మాకు, దౌర్భాగ్యం మీకు, దరిద్రం మీకు, అదృష్టం మాకు పంపకాలు చేసుకుని ఎడంకాలు బయట పెట్టి ఎగురుకుంటూ పోతాం. వస్తాం, ఛీ వెళ్తాం, శీఘ్రమేవ దరిద్రం ప్రాప్తిరస్తు. ఇంకా చెప్పించుకోకే, నీ నిర్ణయం వాపస్ తీసుకో. పెద్దదానివని కూడా చూడను, చేతికి పని చెప్తాను. వద్దులే, నాకెందుకు? హ! టడాంగ్ టడాంగ్. 1 2 ఒరే 3 బాబా ఇవి నా అకౌంట్లో. మీరు విడికాపురానికి వెళ్తున్నారుగా, నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి రా. 3 కుదరదు నాన్న. అరే అట్లా అనమాకురా, ఆ రాక్షసుతో నేను ఉండలేనురా. ప్లీజ్ నీతో పాటు తీసుకెళ్లరా. నాన్న, నువ్వు ప్రాప్తిని నమ్ముతావా? నమ్మను. అయితే నమ్ము. నువ్వు భారతి అనే రాక్షసుతో ఉండి కాపురం చేయాలని నీ ప్రాప్తం. హా? నేను మీనాక్షి అనే దేవతతో కాపురం చేయాలని నా ప్రాప్తం. ప్రాప్తస్య ప్రాప్తహి, ప్రాప్తసే ప్రాప్తహి. అంటే నాకు సంస్కృతం రాదు. వీడి కాపురం అనేటప్పటికి ఎంత ఎనర్జీను. ఈ బ్లాక్ పింకు 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 ఇవి నా అకౌంట్లో. ఈ పింకు పింకు బ్లాక్ పారదు గాడిది. ఈ పింకు బ్లాక్ పింకు నాది. ఏంట్రా లెక్కలు వేస్తున్నావు? లెక్కలు ఇష్టపడ్డ మక్కలు ఇరిగిపోతాయి. రెండు ఇది నాది. ఫ్యాన్ ఎంతసేపు అయినా గాలి రాదేంటి? ఫ్యాన్ ఏమైందిరా? అది నా లెక్కల్లోకి వచ్చింది. విప్ప తీసి నా గదిలో పెట్టేశా. చీ నీ మొహం మండ. లే ఇక్కడ కూర్చున్నట్టు. ఏంట్రా ఏమైంది? నువ్వు ఇక్కడ కూర్చోకూడదు. నీకేం వచ్చిందిరా మాయ రోగం? ఇక్కడెందుకు కూర్చోకూడదు? ఆ సోఫాలు నా వాటర్లో వేసేసా. వేరు కాపురం పెట్టినప్పుడు తీసుకెళ్ళిపోతా. నువ్వు కూర్చుంటే అవి అరిగిపోతాయి. ఏంటి అప్పుడే ఇంట్లో సామాన్లు వాటాలు వేసుకోవడం దాకా వచ్చావా? లేకపోతే మళ్ళీ ఇవన్నీ కొనుక్కుంటాడు. ఏంటి ఏమైంది? ఏముంది, నీ కొడుకు ఇంట్లో సామాన్లు ఏమేమి వెతుక్కుపోవచ్చో లెక్కలేసుకుని మరీ రాసుకుంటున్నాడు. ఒరేయ్ నందు, ఎక్కువ మాట్లాడితే కట్టుబట్టలతో బయటికి పంపిస్తాను. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాను. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాను. కట్టుబట్టలతో బయటికి పంపిస్తాను. ఏమ్మా, నా మొహం చుట్టానికి కూడా నీకు మనసు ఒప్పట్లేదా? అంత తప్పు నేనేం చేశానమ్మా?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నా మంచి కొరే చేస్తావని నాకు తెలుసు. అవన్నీ నేను అర్థం చేసుకుంటూనే ఉన్నాను. కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. కొంపతీసి వీడు అమ్మ మనసు మార్చేసి వేరు కాపురం క్యాన్సిల్ చేస్తాడా ఏంటి? మా అత్త ఇరుక్కుంది, ఏం చెప్పేడుస్తుందో. కారణం చెప్పమ్మా. అది నీకు నాకు మంచిదని నువ్వు నమ్మితే తప్పకుండా వెళ్ళిపోతా. నువ్వు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నావు. ఏనాడు మన దగ్గరికి పోలీసులు రాలేదు. మనం పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేదు. ఈ ఇంటికి కోడళ్ళొచ్చారు. వాళ్ళని కూతుళ్ళ కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను. కానీ వాళ్ళని కన్నవాళ్ళకి ఆ నమ్మకం లేదు. ఏం జరిగినా అత్తింటి వాళ్లే ఏదో చేశారంటున్నారు. నీకు తెలియందేముంది, చట్టాలు కూడా వాళ్ళకు అనుకూలంగానే ఉన్నాయి. పోలీసుల దృష్టిలో ఏం చెయ్యకపోయినా నేను నేరస్తురాలిగానే కనపడుతున్నాను. అత్తింటి కోడలు పొరపాటున చేయి కాల్చుకున్నా అది అత్త పెట్టిన హింసలాగే కనపడుతుందని అర్థమైంది. ఈ అవమానాలు నాకు అవసరమా? పోలీసులు నన్ను దోషిలా నిలదీస్తుంటే జవాబు చెప్పాల్సిన కర్మ నాకు పట్టాలా? ప్రతిసారి వీళ్ళమ్మా నాన్నలకి, పోలీసులకి నేను సంజాయిషి ఇస్తూనే పోవాలా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కారణం కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపో. కాదనుకుంటే నీకు తోచిన నిర్ణయం నువ్వు తీసుకో. పడిపోయాడు, పూర్తిగా పడిపోయాడు. వేరు కాపురం కాన్సెప్ట్ ని క్యాన్సిల్ చేసేస్తాడు నాయనో.